కొడాలి నానన్న ఎలక్షన్స్ ముందు ఇలా మాట్లాడాడు, ఒకసారి చూద్దాం ఏం మాట్లాడాడు. ఎవడోడు కావాలి కదా, ఇక్కడ ఎవడు పోటీ చేస్తాడు? గుడివాడ నా సంగతి, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలిసిన వాళ్ళు కరెక్ట్ గా కౌంటింగ్ రోజు ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఉంటారు. సాయంత్రం 5ంటికి గన్నవరం, పొద్దున్నే 8:30కే బూతులు ఓపెన్ అవుతాయి, 10:30కే నెమ్మదికి వెళ్ళిపోతాం బిగించేస్తారు, 12:30 కల్లా ఎయిర్పోర్ట్ లో ఉంటారు. అక్కడ భోజనం గీజనం చేసి 3 గంటల ముందు ఇచ్చేస్తారు అనుకోండి కదా బోర్డింగ్, 2 గంటలకి ఇచ్చేస్తారు. 5ంటికి ఫ్లైట్ రెడీ కూర్చుని ఉంటారు. టాటా బై బై సీయూ. ఇక్కడ వెనకాల తిరిగిన వాళ్ళంతా అనాథ పిల్లల్లాగా అమ్మ ఇవన్నీ చూస్తే ఎలాగో తెలుసా, మన పెళ్లికి మనం బాజాలు కొట్టుకున్నట్టు ఉంది. కాదు, మన చావుకి మనం బాజాలు కొట్టుకున్నట్టు ఉంది. యాక్చువల్లీ రాజకీయాల్లో గెలిపోవటంలో సహజమండి, కానీ ఇలా ఒళ్ళు పలిసి కొవ్వెక్కిన మాటలు మాట్లాడితేనే తిరిగేవే మనకు రివర్స్ అవుతాయి. ఇంకోటి ఏదో అన్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు తుడిచే కార్యక్రమం అన్నారు కదా, ఎప్పుడు చేస్తారు సార్? అది 2 సంవత్సరాలు అయింది సార్ అలా జరిగి. వెయిట్ చేస్తారు ఏపీ ప్రజలు. ఆయన బూట్లు ఖాళీయే, మీరు ఖాళీయే, తొడడానికి గుడ్లు కూడా ఖాళీ రెడీగా ఉన్నాయి. మీరే ముహూర్తం పెట్టుకుని వెళ్ళి తుడిస్తే ఓ పని అయిపోద్ది. అందుకే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమైంది, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే తుడుస్తానన్నారు, చూడండి మరి